ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఏం తెలుసా, స్వయాన పద్మావతి అమ్మవారికి చెట్టుని కట్టేసిన మహాభక్తుడు ఎవరు? తనకి వెంకన్న స్వామికి పరుగులు పెట్టి పద్మావతీదేవి అగుండి పద్మావతీదేవిని, లక్ష్మీదేవి పద్మావతి కదా, పద్మావతీదేవిని చెట్టుని కట్టేసిన భక్తుడు ఎవరు? ఆ భక్తుడు ఎవరవుతున్నారు తెలుసా? అనంత తాల్వాన్ అనే భక్తుడి గురించి మనం అందరం విన్నాము. వెంకన్న స్వామి యొక్క భక్తుడి గురించి మనం విన్నాము. అయితే అనంత తాల్వాన్ అట ఒక చక్కనైన పూల తోటని పెంచుకున్నారంట. అంటే ఎంత పరిమళ భరితమైన పుష్పాలతో, మంచి సువాసన గల చెట్లతో, ఎంత చక్కగా పువ్వుల మొక్కలతో, ఒక దగ్గర తెల్లటి నందివర్ణాలు, లేకపోతే గులాబీ పువ్వులు, ఎర్రటి గులాబీ పువ్వులు, తర్వాత కాషాయి రంగు పువ్వులు, తర్వాత పచ్చటి తులసి మొక్కలు, తర్వాత పచ్చటి కస్తూరి తులసి మొక్కలు, పూల పత్రులతో నిండిపోయిన ఒక వనాన్ని సృష్టించుకున్నారు. ఆ ఒక్క చెట్టు మొక్కలని, పువ్వులని ఎంత అయితే అవన్నీ తెంపి తూడ్చి అంటే తెంపి మళ్ళీ తిరుపతి వెంకన్న స్వామి గుడికే పంపిస్తారు ఆమె అతను. అయితే ఈ అనంత తాల్వారికి ఇలాగ జరగగా ఏమైందట, ఒక రోజు అంట ఇంత భక్తితో ఈ ఒక పూలవనాన్ని సృష్టించారు కదా వెంకన్న స్వామి, ఒకసారి చూసి వద్దామని స్వయాన మన వెంకన్న స్వామి, పద్మావతీదేవి ఇద్దరూ వచ్చి ఆ పరిమళభరితమైన పుష్పాలని చూసి ఆనంద ఉల్లాసంతో పొంగిపోయి, అంటే ఒక రకమైన పాజిటివ్ వైబ్రేషన్ అంటూ ఉంటుంది కదా, ఆ భక్తి, ఆ పువ్వుల తాలూక సువాసనకుంటా ఆ భక్తి తాలూక సువాసనే ఎక్కువ కనిపిస్తుంది అనమాట అందులో. అంటే అది ఎంత శ్రద్ధగా ఆ మొక్కలకు వేశారో, మొక్కలు వేయడం, ఆ మొక్కల్ని ఒక దీనిగా పేర్చడం, అంటే మొక్కలు వేసే విధానంలోనే అంత అందం ఉందన్నమాట. అప్పుడు కొన్ని పువ్వులు తెంపి కొన్ని పళ్ళు తినేసి, అంటే పళ్ళ చెట్లు కూడా వేశారు, కొన్ని పళ్ళు తినేసి ఆ తొక్కలు గట్ట పడేసి పువ్వులు కదా తెంపి కొంచెం ముక్కలు అవన్నీ పడండి ఇద్దరు మళ్ళీ తిరుపతికి గుడికి వెళ్ళిపోతే మరుసటి రోజు తెల్లవారి అనంత తాల్వాన్ వచ్చి తన చక్కనైన నందని వనాన్ని చూసుకున్నాడు. మనల్ని మొక్కలు వేసుకుంటే అంతే కదా, ఏ మొక్క ఉందా లేదా, ఏ పువ్వులు ఉన్నాయా లేదా ఫస్ట్ మనం చూస్తాం. మనం తెంపేసి ఒకరికి ఇచ్చేస్తే పర్వాలేదు, కానీ ఎవరైనా తెంపిస్తారంటే అస్సలు తట్టుకోలేం. అలాంటిది అంతటి భక్తితో స్వామివారి గురించే చేసిన పండించిన పళ్ళు, పువ్వులు అవి ఇంకెవరు కోసారా అనుకుని విపరీతమైన కోపంకి గురైపోయారు. వీళ్ళు వెంకన్న స్వామి అక్కడ తప్పు చెప్పింది, వెంకన్న స్వామి పద్మావతిదేవి ఉన్నారు, కానీ వెంకన్న స్వామి ఎప్పుడైతే అనంత తాల్వాన్ వచ్చారో పరిగెట్టుకు వెళ్ళిపోయారు. అయితే పద్మావతిదేవి వెళ్ళలేకపోతే వెంటనే చెట్టుని కట్టేశారు. ఎక్కడ కట్టేశారు? చెట్టుకి కట్టేశారు. ఈ విషయం మరి ఏడుకొండలవాడి గుడిలో తిరుపతిలో ఏంటి, స్వయాన భగవంతుడే ఉన్నారు కానీ పద్మావతి అమ్మవారు మరి లేరనమాట. లేకపోతే ఎవరో భటుల చేత అనంత తాల్వాన్కి కౌరు పంపించారు. ఏంటంటే, మీరు కట్టేసి ఉంచేసింది ఎవరు కాదు, స్వయాన పద్మావతి దేవే. మరి గుడిలో ఇప్పుడు పద్మావతి దేవి ఇక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ లేరు అని. అయితే బోరున పరుగున ఒక పూల బుట్టలో పద్మావతి దేవికి కూర్చోపెట్టుకొని పరిగెడుతూ వెళ్ళారు ఎవరు? అనంత తాల్వాన్ వెంకన్న స్వామి గుడికి. అలాగా గుడి దగ్గరికి వెళ్ళేసరికి గోపురంలోకి, అంటే గుడిలోకి పద్మావతి దేవి మాయమైపోయారు. అప్పుడు నుంచి అనంత తాల్వాన్కి ఇంతటి, అంటే భక్తులకి ఎంత చక్కగా వరప్రసాదం అనేది ఇస్తారో చూడండి. తన కూతురికి తన బుట్ట పైన మోసుకొని వచ్చినట్టుగా తనకి అనంత తాల్వాన్కి తన మావయ్యగా పరిగణించి అప్పటి నుంచి మావయ్య గారుగా కొలుచుకున్నారు. అంటే మామయ్య అని అనేవారు, అంటే ఆడపిల్ల అని పద్మావతి దేవి. ఇప్పటికి కూడా ఆ ఒక్క పువ్వులతో ఎప్పుడైతే పద్మావతి దేవికి పూలతో బుట్టతోని తీసుకొని వెళ్ళారో ఆ తిథి ఆ ఇది ప్రకారంగా ఎప్పటికి కూడా పువ్వులతో పండగ వాతావరణం చేయించి అది ఏదో ఒక
పూజ అనేది ఇప్పుడు కూడా అనంత తాల్వాను మరి పద్మాదేవతి దేవి కట్టేసేది, మరి యాంకన్ స్వామికి పరిగెత్తించింది. ఇవన్నీ విషయాలకి గుర్తుగా ఇప్పటికి కూడా అక్కడ పండగ వాతావరణం, ఆ సంబరాలు, ఆ పూజలు కూడా తిరుపతిలో అవుతాయంట. ఏంటంటే శ్రద్ధ సెలవు తీసుకుంది.